ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మన ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ మాటలు వారి హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు మనం 32nd లెసన్ చూసుకుందాం. ఫిలోమోనుకు పౌలు పత్రిక, ఇంగ్లీష్లో పాల్స్ లెటర్ టు ఫిలోమోన్. దీంట్లో కంటత వాక్యము ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇంగ్లీష్లో ఎఫెసియన్స్ 6 chapter 7th verse. Serve wholeheartedly as if you were serving the Lord, not people. మనకు తెలిసిన రీతిగా పౌలు చూశారు కదా, ఆయన క్రీస్తుకి సాక్షిగా, క్రీస్తు ఆయన రక్షించినాడు కదా, ఆ రక్షణ పొందుకున్న ఆ పౌలు క్రీస్తుని గురించి అనేకులకి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ధైర్యంగా ఎవ్వరికి భయపడకుండా క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనే యేసుప్రభువే లోకరక్షకుడని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయనని అనేక మార్లు చెరసాల్లో వేశారు. అయితే ఈ విధంగా బంధకంలో ఆయన అనేక సార్లు ఉన్నాడు. ఈ విధంగా ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ ఆ సువార్త కొరకు భయపడలేదు. అయినప్పటికీ ఆ బంధకాల్లో, అంటే జైల్లో, ఆ యొక్క ఖైదీ యొక్క అనుభవంలో, చెరసాల్లో వేయబడినప్పటికీ అక్కడ నుంచి కూడా ఆయన పత్రికలు రాయడం మొదలుపెట్టాడు. అయితే ఈ యొక్క పౌలు కొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాశాడు. దాంట్లో 4 పుస్తకాలు ఆయన జైల్లో, అంటే ఖైదీగా ఉండి ఆయన ఆ పుస్తకాలని రాశాడు. అయితే ఈ విధంగా జైల్లో ఉంటూ రాసిన యొక్క పుస్తకమే ఫిలోమోను. ఇక్కడ చూడండి, ఆయన అనేక మార్లు జైల్లో ఉన్నాడు కదా. ఇంకా తను వృద్ధాపంలో వచ్చినప్పుడు కూడా తన్ని ఆ సువార్త నిమిత్తం ఆయన జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన యేసుక్రీస్తుని గురించి ఇతరులకు ప్రకటించడం కానీ, ఇంకా పత్రికలు రాయడం కానీ ఆపలేదు. క్రీస్తుని గురించి జైల్లో ఉన్నా కూడా, ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తుని గురించి పత్రికలు రాస్తూ ఉండేవాడు. ఈ విధంగా యేసుక్రీస్తు గురించి ఆయన బంధకంలో ఉండి రాస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఫిలేమోను. ఇందులో ఇక్కడ ఫిలోమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను కొలస్సీ పట్టణానికి చెందినవాడు. ఇతను ధనవంతుడు. అయితే ఈ కొలస్సీ పట్టణంలో ఉన్న ఈ ఫిలోమోను యొద్దకు పౌలు తాను సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నాడు కదా. అనేక చోట్ల వెళ్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే యేసుని గూర్చి అనేకులకి చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఫిలోమోను కూడా యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తాడు. ఆ సమయంలో అతను ఫిలోమోను క్రీస్తును అంగీకరించి తన జీవితాన్ని మార్చుకుంటాడు. యేసయ్యకి తన జీవితాన్ని అప్పగిస్తాడు. ఇంకా ఆ సమయం నుంచి క్రీస్తుని ఎంతో ప్రేమిస్తూ విశ్వాసమందు బలపడుతూ ఈ ఫిలోమోను ఉంటాడు. ఇంకా అదే విధంగా ఫిలోమోనుకు ఈ కొలస్సీ పట్టణంలో తన ఇంటిలో ఇంకా ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ సమయంలో ఇంటింటా కూడుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ సమయంలో ఈ కొలస్సీ పట్టణంలో ఫిలోమోను యొక్క ఇంటిలో సంఘముగా అక్కడున్న ప్రజలు ఎవరైతే యేసయ్యను వారు అంగీకరించారో, క్రీస్తును అంగీకరించిన బిడ్డలందరూ ఈ విధంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఆ సమయంలో తర్వాత ఇంకా పౌలు సువార్త నిమిత్తము ఈ విధంగా చెరసాల్లో వేయబడతాడు. వేయబడిన తర్వాత ఇంకా అతన్ని అక్కడ నుండి కూడా ఆయన సువార్త చెప్పడం ఆపలేదు. అక్కడున్న ప్రజలకు కూడా, ఆ యొక్క చెరసాల్లో ఉన్న వారికి కూడా సువార్త చెప్తూ ఉండేవాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క ఫిలోమోనుకు ఒక పత్రిక రాస్తాడు. చూడండి, ఈ విధంగా ఈ లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో ఇక్కడ చూడండి, ఫిలోమోనుకు బానిసగా ఉన్న ఈ విధంగా ఒక వ్యక్తి, అతని పేరు ఒనేసిము. ఫిలోమోను యొద్ద ఒక బానిస ఉన్నాడు. అతని పేరు ఒనేసిము. ఈ ఒనేసిము ఫిలోమోను యొద్ద నుండి పారిపోతాడు. అతని గురించి ఈ యొక్క లెటర్లో పౌలు ఫిలోమోనికి ఒక లెటర్ రాస్తాడు. దాంట్లో ఒనేసిము గురించి రాయబడి ఉంటుంది. ఈ ఒనేసిము ఫిలోమోను యొద్ద
ఒక బానిసగా ఉండేవాడు, స్లేవ్గా ఉండేవాడు. అయితే ఇతను ఫిలోమోన్ యొక్క పని చేయాలి కదా. అయితే ఇతను ఏ పని చేయని వాడిగా, ఒక నిష్ప్రయోజకరమైన వాడిగా, అంటే పనికిరాని వాడిగా ఫిలోమోన్ యొద్ద ఉన్నాడు. ఇంకా ఈ యొక్క ఒనేసిమో ఫిలోమోనుకు ఎంతో నష్టం కూడా చేకూర్చాడు. ఈ విధంగా ఉంటూ ఒకరోజు ఆ ఫిలోమోనుకు తెలియకుండా అతని దగ్గర నుంచి పారిపోతాడు. ఆ విధంగా అతను చేయకూడదు. అతను అక్కడ నుంచి ఆ యజమానుడు కదా ఫిలోమోనుకు చెప్పాలి, కానీ చెప్పకుండా అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఈ యొక్క ఒనేసిమో తర్వాత ఈ యొక్క చెరసాల్లో ఉన్న పౌలు ఉన్నాడు కదా, ఈ బంధకాల్లో ఉన్న ఒక పౌలు యొద్ద ఇంకా ఈ యొక్క ఒనేసిము వస్తాడు. ఒనేసిముకు ఈ యొక్క పౌలు యేసుని గూర్చి చెప్తాడు, సువార్తని చెప్తాడు. ఇంకా చివరికి ఆ యేసయ్య గురించి విన్న ఒనేసిము తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఇంకా తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పుకుంటాడు. తర్వాత ఆయన పనికిరాని వాడిగా ఉన్నాడు కదా, తర్వాత ఆయన తన జీవితంలో దేవునికి ఉపయోగకరమైన, దేవునికి ప్రయోజకరమైన వ్యక్తిగా మారాడు. ఇంకా అప్పటి నుంచి పౌలు ద్వారా ఈ విన్న మాటలను బట్టి అతని జీవితం మార్చబడింది. ఇంకా ఆ విధంగా దేవుని గురించి విన్న అతను ఇంకా పౌలుకు సహాయం చేస్తూ ఉన్నాడు. పౌలు ఆ యొక్క చెరసాల్లో ఉన్నాడు కదా, చెరసాల్లో ఉన్న ఆ యొక్క పౌలుకి కూడా సహాయం చేయువాడుగా మారాడు. చూడండి, ఈ విధంగా ఒనేసిమో చూడండి, ఒకప్పుడు ప్రయోజనకరంగా లేని అతను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఈ విధంగా పౌలు ద్వారా విన్న దేవుని మాటలను బట్టి అతని జీవితాన్ని మార్చుకొని యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన జీవితంలో ఎంతో మార్పు చూశాడు పౌలు. తర్వాత అందును బట్టి పౌలు ఏం చేశాడంటే, పౌలు ఫిలోమోను తెలుసు కదా పౌలుకి, అయితే పౌలు ఫిలోమోనుకి ఆ యొక్క పత్రికలో ఒనేసిము గూర్చి రాస్తాడు. ఒనేసిమును గూర్చి రాసి ఒనేసిము గురించి సాక్ష్యము ఈ యొక్క పత్రికలో రాస్తాడు. ఒకప్పుడు ఫిలోమోనుకి ఇతను నిష్ప్రయోజకరంగా, అంటే నష్టము కలగజేయవాడిగా, ఏ పని చేయని వాడిగా, పనికిరాని వాడిగా ఉన్నాడు ఈ ఒనేసిము. కానీ ఇప్పుడు ప్రయోజకరమైన వ్యక్తిగా మారాడు, ఒక సాక్షిగా మారాడు అని ఆ యొక్క లెటర్లో రాసి అది అతనికి ఇచ్చి ఇంకా ఫిలోమోన్ దగ్గరికి పంపిస్తాడు. చూడండి, ఈ విధంగా పంపించినప్పుడు మళ్ళీ ఫిలోమోన్ చూసి అతన్ని కోపగించుకోవద్దు కదా, అతన్ని క్షమించమని ఈ యొక్క లెటర్లో పౌలు రాస్తాడు. అతను చేసిన తప్పులన్నీ క్షమించి అతని ద్వారా జరిగిన నష్టమంతా నేను దాన్ని భరిస్తాను, కాబట్టి అతన్ని నువ్వు క్షమించు, అతన్ని నీవు క్షమించి, నువ్వు ఇక ముందు దాసునిగా అతన్ని చూసావు కదా, ఇప్పుడు దాసుడిగా కాకుండా అతన్ని ప్రభువునందు ఒక సహోదరుడుగా, ఒక బ్రదర్గా చూడు అని పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ విధంగా పౌలు ఆ లెటర్లో రాసిన విధంగా ఇంకా అక్కడి నుంచి ఆయన పౌలుకి దగ్గర నుంచి ఆ లెటర్ తీసుకొని పౌలు దగ్గర నుంచి వీడుకోలు చెప్పి చివరికి అతను ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఫిలోమోన్ దగ్గరికి వెళ్తాడు. చివరికి ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళి ఫిలోమోనికి ఆ యొక్క లెటర్ని, ఆ యొక్క పత్రికని ఇస్తాడు. అప్పుడు ఫిలోమోను ఆ మాటలన్నీ చదువుతాడు కదా, చదివిన తర్వాత అతను కూడా ఈ యొక్క ఒనేసిముని క్షమిస్తాడు. చూడండి, ఒకప్పుడు పనికిరాని వాడిగా, ఎందుకు ఉపయోగం లేని వాడిగా ఉన్న అతను యేసయ్యని తన జీవితంలో అంగీకరించిన తర్వాత అతను తన జీవితాన్ని, పాపంను విడిచిపెట్టి అతను దేవునికి సాక్షిగా, ఇంకా దేవునికి ఒక ప్రయోజనకరమైన బిడ్డగా మార్చబడి చివరికి తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు కదా, కాబట్టి ఒక క్షమాపణను పొందుకున్నాడు. ఫిలోమోను కూడా క్షమించాడు. ఈ విధంగా తన తప్పు ఎరిగిన అతనికి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మనము ఈ లెసన్ ద్వారా ఒక వ్యక్తి మనకి హాని చేసినా, మనల్ని ఇబ్బంది పరిచినా, మనకి నష్టం కలగజేసినా మనము వారిని, ప్రభువుని బట్టి వారిని క్షమించాలి. మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు, ఇంకా వారికి మనం సహాయం చేయాలి. అదేవిధంగా మనము ఒనేసిము జీవితంలో చూస్తున్నాం కదా, ఒనేసిము తన యజమానుడికి ఒక దాసుడుగా ఉన్నాడు. అతను దాసుడుగా ఉన్న అతనికి
పనికి వచ్చేవాడిగా ఉండాలి కదా. కానీ ఇతని ద్వారా ఫిలోమోనుకి ఎంతో నష్టం జరిగినట్లుగా, ఇంకా అతను ఏమాత్రం పనికి వచ్చేవాడిగా లేడు, ఆయన ఎంతో నష్టం కలగజేశాడు. ఇంకా ఇతను ఫిలోమోనుకు తెలియకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విధంగా అతను చేసిన దానిని బట్టి అతను ఇంకా ఎప్పటికీ దగ్గరికి అనుమతించకూడదు. కానీ పౌలు ద్వారా దేవుని సువార్త విన్న ఓనేసిము దేవుని యొక్క మాటలని అంగీకరించి యేసు ప్రభువుని అంగీకరించిన ఓనేసిము తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు పనికిరాని వాడిగా ఉన్న అతను తర్వాత దినాల్లో పౌలుకి ఎంతో సహాయం చేయవాడిగా, పనికొచ్చేవాడిగా మార్చబడినాడు. అతని జీవితంలో జరిగిన తప్పులెన్నో ఉన్నాయి కదా, వాటన్నిటిని బట్టి దేవుడి దగ్గర తను క్షమాపణ పొందుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. తర్వాత ఇతను ఫిలోమోను దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పటికీ ఫిలోమోను ఈయన ద్వారా కలిగిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఓనేసిము నాకు ఎంతో నష్టం చేశాడు కదా, నేను క్షమించను అని ఫిలోమోను అనలేదు. కానీ ప్రభువుని బట్టి ఫిలోమోను కూడా ఓనేసిమును క్షమించాడు. ఆయన చేసిన తప్పులన్నిటినీ క్షమించాడు. ఈ విధంగా అతన్ని ఒక సహోదరుడుగా చేర్చుకున్నాడు. ఒకప్పుడు ఒక దాసుడుగా ఉండే ఓనేసిము ఫిలోమోను ఇంటిలో ఒక దాసుడుగా ఉండే, తర్వాత ప్రభువును బట్టి ఒక సహోదరుడుగా మార్చబడినాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో, చిన్న బిడ్డలైన మీ జీవితంలో కూడా మీకు కూడా ఎందరో ఎంతో హాని చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా మిమ్మల్ని కొడుతూ ఉంటారు, మిమ్మల్ని ఎంతో బాధ పెడతారు. ఆ విధంగా మీరు ఏమవుతారు, వారికి శత్రువు అయిపోతారు కదా, ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది కదా. ఎవరో ఒకరు తప్పు చేస్తారు కాబట్టి ఇంకా దూరం అయిపోతారు. కానీ దేవునిని బట్టి ఒకవేళ మీరు యేసయ్యని అంగీకరించిన బిడ్డలైతే, దేవునికి ప్రార్థన చేయు బిడ్డలైతే మీరేం చేస్తారు, వారిని క్షమిస్తారు. మీ ఎడల తప్పు చేసిన వారిని కూడా మీరు క్షమించాలి. యేసయ్య బిడ్డలుగా ఉన్న మీరు, మీ ఎడల ఎవరు తప్పు చేసినా, మిమ్మల్ని ఏదైనా అడగకుండా తీసుకున్నా, మీ దగ్గర ఏమన్నా దొంగిలించినా కానీ మీరు వారిని క్షమించాలి. ఏ విధంగా అయితే ఫిలోమోను ఓనేసిముని క్షమించాడో ప్రభువుని బట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ని, మీకు హాని చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు క్షమించే విధంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓనేసిము, పౌలు, ఫిలేమోను. ఈ ఓనేసిము ఒక దాసుడు, ఇంకా పౌలు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు, ఇంకా ఫిలోమోను ఒక యజమానుడు. అయితే ఈ ఓనేసిము, దాసుడైన ఓనేసిము యజమానుడైన ఫిలోమోనికి ఎడల తప్పు చేశాడు, పాపం చేశాడు, ఇంకా పారిపోయాడు, దూరమైనాడు ఫిలోమోనుతోని. అయితే ఈ యొక్క ఓనేసిముని ఫిలోమోనుతోని కలిపింది, సమాధానపరిచింది ఎవరు? పౌలు కదా. పౌలు అతని యొక్క పత్రిక ద్వారా వారిని సమాధానపరిచాడు. అదేవిధంగా ఈ యొక్క దాసుడైన ఓనేసిము ఉన్నాడు కదా, ఓనేసిములాగా మనమందరం కూడా మనము పాపానికి దాసులము. ఇక్కడ మనమందరము పాపంను బట్టి మనము పాపానికి దాసులమైన మనము దేవునికి దూరం అయిపోయాము. ఈ విధంగా దేవునికి దూరం అయిపోయాం. ఏ విధంగా అంటే చూడండి, పాపం అంటే ఏంటిది? మొదటగా పాపం అంటే ఇక్కడ చూడండి, దొంగలించడం కదా. మన ఎవరికి తెలియకుండా ఇంట్లో చూడండి, మీ డాడీ ప్యాంట్లో కానీ, మమ్మీ పర్స్లో కానీ తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు కానీ తీసుకోవడము, ఇంకా ఫ్రెండ్స్ని కొట్టడము, ఇంకా వారిని తిట్టడము, ఈ విధంగా ఫ్రెండ్స్తో ఫైటింగ్ చేయడము, ఇంకా ఈ విధంగా ఒకే వస్తువు కొరకు గొడవ పడడము, ఇవన్నీ పాపము. ఈ విధంగా పాపము చేస్తూ ఉన్నాం కదా. మీరందరూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు కదా మీ ఇంట్లో. ఇంకా మీ ఫ్రెండ్స్ దగ్గర స్కూల్లో వారిని కొట్టడము, తిట్టడము, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లాక్కోవడము, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కదా. ఇదంతా పాపం కదా. అయితే ఈ పాపంకి శిక్ష ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది కదా. పాపంకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇక్కడ చూడండి, పాపం బట్టి మనము పాపానికి దాసులం అయిపోయాము. ఈ విధంగా శిక్షకు అర్హులంగా మార్చబడినాము. అయితే ఈ విధంగా ఉన్న మనము దేవునికి దూరం అయిపోయినాం.
పాపమును బట్టి దేవునికి మనము దూరం అయిపోయాం. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులం కాబట్టి మనం దేవునికి దూరమైన మన కోసము దేవునితో సమాధానపరచడానికి, తిరిగి దేవునితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండడానికి, నిన్ను దేవునితో సమాధానపరచడానికి, నీ పాపం యొక్క శిక్ష నుంచి విడుదల దొరకడానికి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఈ విధంగా శిలువలో తన ప్రాణంను అర్పించాడు కదా. నీకు రావాల్సిన శిక్ష యేసయ్య తన మీద వేసుకున్నాడు. నువ్వు చేసిన తప్పుల పనికి, నీవు చేసిన పాపంకి, ఆ పాపం యొక్క శిక్షను యేసుప్రభు తన మీద మోసుకున్నాడు. ఈ విధంగా ఆ శిక్ష అంతా భరించాడు. ఈ విధంగా యేసుప్రభు నీ కొరకు మరణించిన కారణం బట్టి నువ్వు ఇంకా దేవునితో సమాధాన పడవచ్చు. ఏ విధంగా అయితే నీవు అవును ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా పాపం బట్టి నువ్వు శిలువలో మరణించావు యేసయ్యా, అవును నేను తప్పు చేశాను, నేను ఎన్నో ఫైటింగ్ చేశాను, కొట్టాను, ఎంతో పాపం పనులు చేశాను, ఎవ్వరు చూడకుండా ఎన్నో దొంగ పనులు కానీ అబద్ధాలు కానీ ఎన్నో చేశాను ప్రభువా, నేను పాపిని అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, నా కోసం అవును ప్రభువా నాకు రావాల్సిన శిక్షను నువ్వు శిలువలో అనుభవించావని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నీకేం దొరుకుతుంది? విడుదల దొరుకుతుంది. ఆ యొక్క పాప శిక్ష నుండి నీకు విడుదల దొరుకుతుంది. ఇంకా నీకు ఫ్రీ అయిపోతావు. ఈ విధంగా చూడు, పాపంతో ఉన్న నువ్వు యేసయ్య వైపు తిరిగిన ఎడల ఆయనకి నీ జీవితాన్ని అప్పజెప్పి, ఇక మీదట నాకు వద్దు ప్రభువా, నేను చేసిన పాపం పనులను బట్టి నన్ను క్షమించు, ఐఎమ్ సారీ అని ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి అప్పజెప్పుకుంటావో అప్పుడు నీకు ఒక మార్గం, యేసయ్య తండ్రితోని దేవునితోని నువ్వు సమాధానపరచబడతావు. ఏ విధంగా అయితే ఒనేసిము ఫిలోమోనుతోని క్షమాపణ దొరికింది కదా, ఒనేసిముకి ఫిలోమోను దగ్గర, అది పౌలు మధ్యవర్తిగా ఉండి ఒనేసిం గురించి ఫిలోమోనుకి చెప్పాడు. అదేవిధంగా యేసు ప్రభు నువ్వు దేవునితో సమాధాన పడడానికి, ఫ్రెండ్షిప్ కలిగి ఉండడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, నీ పాపం నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు మరణించాడు. నీవు ఎప్పుడైతే యేసయ్య నీ హృదయంలో అంగీకరిస్తావో అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారుతావు. దేవుని బిడ్డగా మారిన నీవు దేవునితో సమాధానం కలిగి ఉంటావు. ఇక మీదట ఏ విధంగా అయితే ఒకప్పుడు ఒనేసిము పనికిరాని వాడిగా ఉన్నాడో, తర్వాత అనేకులకి ప్రయోజకరమైన వ్యక్తిగా మార్చబడినాడో, అదేవిధంగా నిన్ను చూసి అందరూ నువ్వేం పనికిరావు, నువ్వేం పని సరిగ్గా చేయవు అన్న వాళ్ళు ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారుతావో అప్పుడు అనేకులకి పనికొచ్చే బిడ్డగా, నీ ద్వారా అనేకులకి ఆశీర్వాదం దొరికే బిడ్డగా మార్చబడతావు. ఆ విధంగా నీవు కూడా దేవుని బిడ్డగా మారాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా బ్లాక్ కలర్ పేపర్ని ఈ విధంగా కట్ చేసి, ఇటు ఆరెంజ్ కలర్ పేపర్ కట్ చేసి మిడిల్లో రెడ్ కలర్ క్రాస్ లాగా డ్రాయింగ్ అన్న చేయండి, లేకపోతే కట్ చేసి ఇక్కడ అతికించండి. దీని మీద ఇంగ్లీష్లో రాసినట్లయితే అస్, జీసస్ క్రైస్ట్, ఇంకా గాడ్. ఒకవేళ తెలుగులో రాసినట్లయితే మనము, ఇంకా యేసుక్రీస్తు, ఇంకా దేవుడు అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక లెసన్తో కలుసుకుందాం. ఇప్పుడు ప్రార్థనతో ఈ లెసన్ ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే వందనాలు ప్రభా. ప్రభానికి స్తోత్రంలయ్యా. నైనా ఏ విధంగా అయితే ప్రభా ఒనేసిం జీవితంలో ప్రభా నీవు మార్చిన విధముగా, నీ బిడ్డగా మార్చుకున్న విధముగా, ఆ సువార్తను బట్టి ఆయన జీవితాన్ని మార్చిన దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా ఈ దినాల్లో చిన్న బిడ్డల జీవితాల్లో ప్రభా సువార్త యొక్క వెలుగు ప్రకాశింపజేసి ప్రభా వారిని నీ బిడ్డగా మార్చుకోండి నాయనా. నీ యొక్క క్షమాపణ వారు పొందుకోవడానికి సహాయం చేయండి. అనేకుల్ని క్షమించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.